మహబూబ్ నగర్లో జరుగుతున్న 10వ తరగతి పరీక్షల్లో జోరుగా చూచిరాత కొనసాగుతోంది. కార్పొరేట్ పాఠశాలలకు చెందిన నిర్వాహకులు తమ ప్రతినిధుల ద్వారా చిట్టీల్ని పరీక్షా కేంద్రాల్లోకి చేరవేస్తున్నారు. ఇందుకు ఇన్విజిలేటర్లతో పాటు సిబ్బంది సహకరిస్తుండటంతో వ్యవహారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. జరుగుతున్న తతంగంపై తిరుమల దేవునిగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఈటీవీ తెలంగాణ ఈడాన్ బృందం నిఘా పెట్టింది. సరిగ్గా 10:30కు చిట్టీలు అందిస్తోన్న వ్యక్తిని గుర్తించింది. మీడియా వారు వచ్చారంటూ తమ పాఠశాల యజమానికి ఫోన్ చేసి మోటార్ సైకిల్ అక్కడే వదిలేసి పారిపోయాడు. వీటన్నింటినీ ఈటీవీ తెలంగాణ చిత్రీకరించింది. జరుగుతున్న అక్రమాలను కలెక్టర్ రొనాల్డ్ రాస్కు ఈటీవీ తెలంగాణ బృందం తెలియజేసింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు ఎక్కడి నుంచి చిట్టీలు చేరుతున్నాయన్న దానిపై బడి చుట్టూ తిరిగి పర్యవేక్షించారు. సిబ్బంది ఉండే గది నుంచి సహాయకులే చిట్టీలు చేరవేస్తున్నారన్న విషయాన్ని గుర్తించిన కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారితో చరవాణిలో మాట్లాడారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల దేవునిగుట్ట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న 14 మందిని తక్షణమే విధుల నుంచి తొలగించడంతో పాటు వారికి నోటీసులు కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు. అనంతరం పాఠశాల చుట్టూ ఉన్న ఇళ్ల యజమానుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తతంగం కొనసాగుతోందని అక్కడి మహిళలు కలెక్టర్కు వివరించారు. నువ్వు ఆల్రెడీ వీడియోలో పడ్డావు వాడ తప్పించుకున్నా ఏం చేయలేవు నువ్వు. సార్ ఎవరు ఎక్కడము కిటికీల నుంచి మొత్తం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దొక్కులాడితే మా పోలీసు వాళ్ళు కూడా మా ఫోన్ నెంబర్ ఇచ్చిపోయారు. ఎవరైనా వస్తే ఫోన్ చేయమ్మా అని ఇచ్చిపోయారు. కానీ ఇంకా మా పని మాకే ఉంటది. ఇంట్లో మేము ఎవరికైనా ఫోన్ చేస్తాము. ప్రతి ఎగ్జామ్ కొరకు ఇదే, ప్రతి సంవత్సరం ఈ ఎగ్జామ్లు వస్తాయి. ఇదే ప్రాబ్లం ఈ స్కూల్లో మాత్రం ఎవరు పట్టించుకోరు. మొన్న 2 సార్లు ఫస్ట్ రోజు వచ్చిండ్రు. ఎవరన్నా ఇక్కడ కూర్చుంటే పంపియమ్మా, ఎవరన్నా ఏమన్నా అంటే నా ఫోన్ నెంబర్ తీసుకొని రాసి ఇచ్చిపోయింది. ఈడ 10 మంది ఉంటే ఆడ 15 మంది ఉంటారు. ఆడ 15 మంది ఉంటే ఇక్కడ నుంచి కొడితే అక్కడ పోతారు, అక్కడ నుంచి కొడితే ఈడొచ్చి కూర్చుంటారు. ప్రతి సంవత్సరం ఇదే గొడవ సార్. ఈ టీడీగుట్ట హై స్కూల్ అంటే ప్రతి ఒక్కరికి ఇదే అలసైపోయింది.